వీళ్ళేదో ఒక ఆర్గనైజర్గా పోతున్నట్టున్నారు, దీని మీద ఎక్కువ చేస్తారనుకొని. సో నిజంగా ఎవరన్నా ఇదే అయ్యారేమని సాక్షి మీడియా అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది, ప్రకటన చేసింది. ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, దానికి సంబంధించి ఖండిస్తున్నాము. అండ్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయినప్పటికీ అది కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము. మా స్టాండ్ ఇప్పటికే సాక్షి మీడియా స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ అనలిస్టు జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతీయమ్మ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. ఇది పార్టీకి సంబంధం లేదు, సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది, ప్లస్ అతను ఇచ్చాడు. పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం. ఇలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పాం. దయచేసి దీని ఇంతటితో వదిలేయండి అని కూడా చెప్పాం. ఇది 7వ తేదీ జరిగింది. 8వ తేదీ ఇంకా ఎక్కువైంది. 7వ తేదీ ఒక స్థాయిలో జరిగితే 8 వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి కంప్లైంట్లు 7వ తేదీ నుంచి మొదలయ్యాయి. 8 వచ్చేసరికి ప్రదర్శనలని ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఆ దుర్భాషలు కానీ, వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ, సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ, ఇంకా దాని అరాచకానికి పరాకాష్ఠగా కనపడుతుంది. అర్థం కాని విషయం, నిజంగా ఎవరైనా డెలిబరేట్ చేసినా కూడా, అంటే కావాలని ఎవరన్నా అనింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు. అలాంటిది ఎలాంటి ఉద్దేశము లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద అప్పుడే కూడా ఒక స్టేజ్ వరకు రియాక్ట్ అయ్యి, నిన్న కొమ్మినేని చెప్పిన దాంట్లో నేను కూడా చూశాను. అతను ఏ ఎక్స్టెంట్కి పోయాడంటే, నేను 18 ఏళ్ళుగా నేను ఇవి కండక్ట్ చేస్తున్నాను, చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధతతో చేస్తుంటారని అందరూ అంటారు. నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను, భాష పరంగా కానీ మీరే పాత్ర చూడండి. ఇక్కడ కూడా వారించబోయాను. మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో, అది నాదే పొరపాటు అని ఓన్ కూడా చేసుకొని క్షమాపణలు కూడా కోరాడు. ఏం కావాలి అంతకంటే నాకు అర్థం కావట్లా. ఎవరు మొండిగా ఏది ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ. దే ఆర్ నాట్ న్యాచురల్. సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు. ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు, అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోలే, దాని జనం కూడా ఎవరు పట్టించుకోలే. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న కొద్దిమందిని ఆర్గనైజ్ చేసి, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. అంతా చేసి 3 రోజులుగా ఇది అయిన తర్వాత 7వ తేదీ అయ్యి నిన్నటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, ఆయన కూడా మళ్ళీ ఇది పెట్టాడు, ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్ పెట్టి, మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్, ఆ తర్వాత ఆయన ట్వీట్. అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా, ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా చూపాలా, ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు నోరెత్తుతారా, అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా మీరు అనే కోపం ప్రదర్శించాలా, అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందని ఎట్లా ఇంప్రెస్ చేయాలా. వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు, అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ 5 కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా. దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు, అనంతపురం, ఇక్కడ బార్డర్ వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు. ఈ ఆర్గనైజ్డ్ కాక న్యాచురల్గా వచ్చినవా. ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే, ఇప్పుడే నాకు వచ్చి చూపిస్తున్నారు, ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే, ఛానల్లో మళ్ళీ రాలా. పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరే మా కృష్ణరాజు ఇట్లా అన్నాడు చూడ, ఎవరు మాట్లాడలే, అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడు ఎవరన్నా, సాక్షిలో పేపర్లో రాలే. దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ
అమరావతి చుట్టుపక్కలని ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వేసిన రాజధాని అంటావా అని చెప్పి ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ దాంట్లో నాకు ఇప్పుడు చూపించారు. మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు. ఆ టైం చూస్తే ఒక 1 డే 2 డేస్ బిఫోర్ నుంచి 45 మినిట్స్ ముందు వరకు కూడా ఉన్నాయి. వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు. అలాగే వాళ్ళ ట్వీట్లన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు. అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా, మేము తీస్తున్నామా? మీరు తీస్తున్నారా, ఆయన కృష్ణరాజు తీశాడా? మీరు తీస్తున్నారా, కొమ్మినేని శ్రీనివాసరావు తీశాడా? ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా, దాన్ని రిపీటెడ్గా జనంలోకి పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు? అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నిన్న కొమ్మినేని కూడా ప్రస్తావించాడు. సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు. వేరే పత్రికల్లో వచ్చింది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట. ఎవడైనా తలకాయ ఉండేవాడు ఎవడైనా మాట్లాడే మాటేనా అది? లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటారు, లేదా హైవేస్ వెంబడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు, ఇక్కడ ఉంటే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట. బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పారు, డిజోన్ చేసుకున్నారు. అది సమర్థనీయం కాదు, మీ ఎమోషన్స్ మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా? చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు. నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊగిపోతూ చేస్తే ఏమండి అంత ఆవేశం ఎందుకు, ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడగచ్చు. కానీ ఆయన క్యాల్కులేటెడ్గా కోల్డ్ బ్లడెడ్గా ఒక పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలల్లో గందరగోళము వాళ్ళ తలల్లో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక ఇంకోరినో కార్నర్ చేసి కొట్టడం. అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచారం జరిగి అట్టన్నా చేస్తారు, అధికారంలో ఉంటే కేసులు కూడా పెట్టి కార్నర్ చేసి కక్ష సాధింపులే కూడా దిగుతాడు. ఇప్పుడు దాని మీద కేసు పెట్టి హైదరాబాద్ పోయి ఈయన అరెస్ట్ చేశారు. ఆయన సుదీర్ఘకాలం జర్నలిస్టుగా నాకు తెలిసి పొరపాటున కూడా అసభ్యకరమైన మాట్లాడడం అలవాట్లేదు. ఆయనకు ఇష్యూస్ మీద ఆవేశం ఉంటుంది కొమ్మినేనికి. ఆయన అన్ని సంస్థల్లో పనిచేశాడు. ఈనాడుతో మొదలుపెట్టాడు, ఆంధ్రజ్యోతిలో చేశాడు, ఐ థింక్ టీవీ5 కూడా చేసినట్టున్నాడు, ఎన్టీవీలో చాలా కాలం చేశాడు. ఎన్టీవీ అంటే గుర్తొస్తుంది, అక్కడ నిష్పక్షపాతంగా డిబేట్ కండక్ట్ చేసి కరుగ్గా ఉంటాడు, కఠినంగా ఉంటాడు, అంటే ఎక్కడ స్పేర్ చేయడు మొహమాటాన్ని.